నేను మా మమ్మీలా ఉండనని వంశీ నన్ను ఎగతాళి చేస్తున్నాడు. అది సరే, వాడు ఎందుకు నిన్నలా అంటున్నాడు అది కూడా చెప్పు. ఎందుకంటే నేను మా మమ్మీ బొజ్జలో పుట్టలేదు. విన్నారు కదా డాడ్, తను ఆ రాధ కడుపులో పుట్టలేదంట. అంతే కదా స్వీటీ? అవును. మరి మీ మమ్మీ డాడీ ఎవరు? నాకు తెలీదు. నేను అనాథని. నన్ను మా మమ్మీ డాడీ వాళ్ళు దత్తత తీసుకున్నారంట. లేదు నాన్న, నువ్వు నా కొడుకు కూతురువే. నువ్వు అనాథవని నీకెవరు చెప్పారు? మా పిన్ని చెప్పింది, మమ్మీ డాడీ కూడా చెప్పారు. కమలా, విన్నారు కదా డాడ్, పిల్లలకి పాపం కల్లా కపటం తెలీదు. వాళ్ళేం చెప్పినా నిజమే చెప్తారంటారు. స్వీటీ అనాథ అని తన నోటి నుంచి తనే చెప్పింది. అంటే వంశీ మాత్రమే రాకేష్ కొడుకు. అంటే ఝాన్సీ మీతో అబద్ధం చెప్పిందన్నమాట? అవును, మనల్ని మోసం చేసింది. చూసారా డాడ్ ఝాన్సీ తెలివితేటలు? ఈ అనాథ పిల్లకి మన ఇంటి వారసురాలిగా హక్కు కల్పించడం కోసం మనల్ని కోర్టుకి ఈడ్చింది. మిమ్మల్ని కోర్టు బోన్లో నిలబెట్టింది. తల్లెవరో తండ్రెవరో తెలియని ఒక అనాథ పిల్లకి మనకి రక్త సంబంధం ఉందని మనల్ని ఫూల్సించేసింది. ఇప్పుడు ఈ విషయం తెలియకపోతే మనమందరం స్వీటీ రాకేష్ కూతురే అనుకునేవాళ్ళం కదా. స్వీటీ, కమలా, నువ్వెప్పుడు ఆ ఝాన్సీ మీద పిల్లల మీద సానుభూతి చూపిస్తుంటావు కదా. నీకొక్కదానికే జాలి దయ ఉన్నట్లు మాకు అవేవీ లేనట్లు చూస్తుంటావు కదా. ఇప్పటికైనా నీకు అర్థమైందా ఆ పొగరుబోతు ఝాన్సీ ఎంత పనిచేసిందో? ఎవరో దారిన పోయే అలగాజనం బిడ్డను తీసుకొచ్చి మన నెత్తిన రుద్దాలని చూస్తుంది. ఈ సోమేశ్వరరావు వంశానికే వారసురాల్ని చేయాలని ప్రయత్నిస్తుంది. మావయ్య, అది ఇక చాలు. నీ రక్తం పంచుకుని పుట్టిన మన వాళ్ళని నేనేదో దూరంగా పెడుతున్నట్లు నువ్వు మమ్మల్ని నిష్ఠూరంగా చూస్తున్నావు కదా. చాటుమాటుగా వాళ్ళకి డ్యాన్సులు నేర్పించటాలు, ప్రేమ పంచటాలు లాంటివి చేస్తున్నావు కదా. మొన్న తనకొచ్చిన షీల్డ్ని కింద పడేసినందుకు నేనేదో నేరం చేసినట్టు చూశావు కదా. మరి ఇప్పుడు ఝాన్సీ చేసింది ఎంత పెద్ద నేరం కమలా? ఎవరో ఏదో చెబితే గుడ్డిగా నమ్మేయటం కాదు. కాస్త మన వాళ్ళు ఎందుకు చెబుతున్నారో కూడా అర్థం చేసుకోవాలి. ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకోవడానికి ప్రయత్నించు.
చూసావా వంశీ, నీ వల్ల ఎంత పెద్ద గొడవ జరిగిందో. నేనేం చేశానక్క? ఎందుకు మృణాల్ని మేడంతో నేను మమ్మీ బొజ్జలో పుట్టలేదని చెప్పావు? అది నిజమే కదక్క. రే వంశీ, నీకెందుకు నేనంటే అంత కోపం? నన్నెందుకు ఇలా ఏడిపిస్తావు? అది ఏమో కానక్క, నన్ను మాత్రమే డాడీ కొడుకుని వాళ్ళు అంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏ పోరా, నువ్వు ఎప్పుడూ ఇంతే. మమ్మీ డాడీ ఉన్నప్పుడు కూడా నువ్వు నన్ను ఇలాగే ఏడిపించేవాడివి. నేను నీతో మాట్లాడను. నీకు నాకు కట్టెఫ్. అక్క, ఇంకోసారి అలా అనలే, నాతో మాట్లాడక్క. మాట్లాడను. అలా అనకక్క. సరే, ఈసారి ఎవరైనా అడిగితే నువ్వు అమ్మ బొజ్జులో పుట్టావని చెప్తానులే, ఓకేనా? స్వీటీ, వంశీ ఇక్కడున్నారేంటి? ఏమైంది? డల్గా ఉన్నారేంటి? వంశీ నన్ను అనాథని ఏడిపిస్తున్నాడు బాబాయ్. ఏంటి? వంశీ, అక్కన అలా అనొచ్చా? తప్పు. అక్క అనాదే బాబాయ్. రే, నన్ను మమ్మీ డాడీ వాళ్ళు దత్తత తీసుకున్నారు. నేను వాళ్ళ కూతుర్నే. ఏంటమ్మా నువ్వు అంటుంది? అవును బాబాయ్, నేను పిన్నికి కుప్ప తొట్టిలో దొరికానంట. ఒక కుప్ప తోటి దగ్గర పసిపాప ఏడుపు వినిపించింది. నేను వెళ్లి పాపని ఎత్తుకుని పాప వాళ్ళ మనుషులు ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుపక్కల చూశాను. ఎవరూ కనిపించకపోయేసరికి పాపని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. పిన్ని మోసం చేసిందని అందరూ కోపంగా ఉన్నారు. చూసారా డాడ్, ఝాన్సీ తెలివితేటలు. ఈ అనాథ పిల్లకి మన ఇంటి వారసురాలిగా హక్కు కల్పించడం కోసం మనల్ని కోర్టుకి ఇడ్చింది. బాబాయ్, నీకు చెప్పినందుకు నువ్వు కూడా పిన్నిని తిడతావా? పిన్ని చాలా మంచిది. పిన్ని లేకపోతే నేను అనాథలో ఉండేదాన్ని. అమ్మా స్వీటీ. బాబాయ్, పిన్నిని ఏమనద్దు ప్లీజ్. లేదమ్మా, నేనేమన్నా. అయినా నువ్వు అనాథవు కాదు, మా బంగారు తల్లివి. కన్న బిడ్డల్ని పెంచడం గొప్ప కాదు. ఎవరినైనా తమ బిడ్డలతో సమానంగా పెంచాలంటే చాలా మంచి మనసు ఉండాలి. నిన్ను దత్తత తీసుకొని మా అన్నయ్య, అదే మీ డాడీ, చాలా గొప్ప పని చేశాడు. ఎవరు అవునన్నా కాదన్నా ఏ రోజైతే మీ డాడీ నిన్ను దత్తత తీసుకున్నాడో ఆ రోజు నుంచి నువ్వు ఈ ఇంటి వారసురాలివే, మా ఇంటి మహాలక్ష్మివి. అర్థమైందా? నువ్వు ఇలాంటివే మనసులో పెట్టుకోకు, హ్యాపీగా ఉండు. నాన్న, వంశీ, అక్కని ఇంకొకసారి అలా అనొద్దు. అక్కకి సారీ చెప్పు. సారీ అక్క. సరే, లోపలికి వెళ్దాం పదండి. రండి. గౌతమ్, ముందా పిల్లల మీద చేతి.
అసలు వాళ్ళు ఎవరో తెలియకుండా, ఎవరికి పుట్టారో కూడా తెలియకుండా అంత జాలి చూపిస్తున్నావు. అసలు ఆ స్వీటీ ఎవరో తెలుసా? ఒక అనాథ. ఇప్పుడే తెలిసింది తాతయ్య, పిల్లలు చెప్పారు. తాతయ్య ప్లీజ్, వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళ మీద ఎందుకు కోపం చూపిస్తారు? నోర్మయ్! పిల్లలైతే నీతి జాతి ఉండక్కర్లేదా? అయినా అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నా నడుస్తుంది అనుకుంటున్నావా? అది కాదు తాతయ్య, నేను చెప్పేది కాస్త వినండి. ఏంటి నువ్వు చెప్పినట్టు వినటానికి ఇదేం పోలీస్ స్టేషన్ కాదు, మేమేం కానిస్టేబుల్స్ కాదు. ఇది సోమేశ్వరరావు ఇల్లు. ఎవరు ఎక్కడ ఉండాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించాల్సింది నేను. ఆ ఝాన్సీ పిల్లల పుట్టుకేంటో వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఇంతవరకు మాకెవరికి చెప్పలేదు. నువ్వు తనని నెత్తిన పెట్టుకుని ఊరెళ్తావు కదా, కనీసం నీకైనా చెప్పిందా? లేదు కదా. పోనీ ఆ పిల్లలకు డాన్సులు నేర్పించడం మీ అమ్మకైనా చెప్పిందా? లేదు కదా. ఆ ఝాన్సీ మనసులో ఎంత పెద్ద కుట్ర ఉంటే ఇంత పెద్ద నిజాన్ని దాస్తుంది. మావయ్య, కమలా, నువ్వెందుకు మధ్యలోకి వస్తావు? నీ కొడుకు ఎవరా లాంటి వాడో తెలియటం లేదు. వాడికి అర్థమయ్యేలా చెబుతున్నాను, చెప్ప నువ్వు. ఎవరి బిడ్డనో మన రాకేష్ బిడ్డని చెప్పింది. తన కోసం ఇంటి పరువును బజార్ను పడేసింది. తన ఆరోగ్యం కోసం మన చేత లక్షలు ఖర్చు పెట్టించింది. అసలు ఆ ఝాన్సీని అడిగేవారు లేరని మనల్ని ఎంత మోసం చేసిందో చూసావా? ఓన్లేండి నాన్న, ఎవరి బిడ్డ అయితే ఉంది. ధనంజయ్, ఏంట్రా నువ్వు నన్ను తప్పు పడుతున్నావా? అది కాదు నాన్న. ఇక మాట్లాడకో. ఆ ఝాన్సీని పిల్లల్ని అనేసరికి నీకు రోషం పొడుచుకొస్తుందేమిటి? తను నీ భార్యని నీ కొడుకుని మాయ చేసినట్లు నిన్ను కూడా మాయ చేసిందా? లేదంటే ఎదురు మాట్లాడటం నీ కొడుకులను చూసి నేర్చుకుంటున్నావా? స్వీటీ, వంశీ, ఏమైంది నాన్న? నిజం తెలిసింది ఝాన్సీ. ఏ నిజం మేడం? అదే పిల్లల పుట్టు పూర్వోత్తరాల గురించి. ఈ పిల్లలు మా రాకేష్ పిల్లలు అని నువ్వు చెప్పావు కదా. ఇప్పుడు కాదని ఎవరన్నారు మేడం? స్వీటీ ఒక అనాథ. మేడం, వీళ్ళు మా అక్క బావ పిల్లలు, అనాథలు కారు. మమ్మల్ని ఇంకా మభ్యపెట్టాలని చూడకు ఝాన్సీ. పిల్లలే చెప్పారు స్వీటీ అనాథ అని. ఇంత పెద్ద విషయాన్ని మాకెందుకు చెప్పలేదు? చెప్పే సందర్భం రాలేదు. ఓ, ఏం కవర్ చేస్తున్నావు ఝాన్సీ? సిచ్యువేషన్కి తగ్గట్టుగా మాట్లాడడం ఎవరైనా నీ తర్వాతే. మేడం, అవకాశం దొరికింది కదా అని నేనేదో పెద్ద నేరం చేసినట్టు నన్ను నిలదీకండి మేడం. నువ్వు చేసింది నేరమే. నీ మనసులో ఎంత పెద్ద కుట్ర దాగుందో మాకిప్పుడు అర్థమైంది. అలాంటిదేమీ లేదు మేడం. ఉంది. పిల్లల్ని అడ్డు పెట్టుకొని మా ఆస్తి కొట్టేయాలనుకున్నావు. అందుకే అనాథని ఇంటి వారసురాలని మమ్మల్ని నమ్మించాం. మేడం,
తను నిజంగా ఈ ఇంటి వారసురాలే. మా అక్క బావ ఏ రోజైతే స్వీటీని దత్తత తీసుకున్నారో ఆ రోజే వాళ్ళ కూతురు అయ్యింది. స్వీటీ వంశీ ఇద్దరూ వాళ్ళ పిల్లలే. ఇద్దరిని వాళ్ళు ప్రాణంగా చూసుకునేవారు. ప్రేమానురాగాలు ఇద్దరికీ సమానంగా పంచారు. స్వీటీ వాళ్ళ కడుపును పుట్టకపోయినా కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకునేవారు. అలాంటిది స్వీటీని అనాథ అని నేనెలా చెప్తాను? చెప్పాలి. స్వీటీ ఒక అనాథని మాకు చెప్పాలి. సందర్భం రాకపోతే కల్పించుకొని చెప్పాలి. బిజినెస్ లో రాకేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుసుకుని మరీ చెప్పావు కదా కోర్టులో. అలాగే స్వీటీ రాకేష్ బిడ్డ కాదని మాకు చెప్పుండాల్సింది. అసలు ఈ నిజాన్ని దాచి మమ్మల్ని ఎందుకు మోసం చేశావు? సార్, నా దృష్టిలో వంశీ వేరు, స్వీటీ వేరు కాదు. ఇద్దరూ మా బావ పిల్లలే. అందుకే ఈ విషయం చెప్పలేదు. అంతేకాని నేనేం దాచిపెట్టాలనుకోలేదు. సరే, ఇప్పుడు తెలిసింది కదా, ఇట్స్ ఫైన్. ఎందుకు ఊరికే ఇలా మీటింగులు పెట్టి మమ్మల్ని తప్పుపడతారు? ఛాన్సే. అసలు మా కుటుంబం గురించి నువ్వేమనుకుంటున్నావు? మేం పరువు మర్యాదలే మా ప్రాణం అనుకుని బ్రతుకుతాం. ఇది నా ఇల్లు. నా ఇంట్లో నా కుటుంబీకులు మాత్రమే ఉండాలి. అంతేకాని ఇదేదో అలగా జనాన్ని అక్కును చేర్చుకునే ధర్మసత్రం కాదు. ఈ ఇంటి కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఒక అనాథని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకే నా సొంత మనవడు కూడా అనాథ అయ్యాడు. అలాంటిది ఒక అనాథ నా ఇంట్లో పెరగడానికి నేనేలా ఒప్పుకుంటాను? నా వారసత్వపు హక్కులు ఎలా ఇస్తాను? ఇవ్వను, ఇవ్వలేను కూడా. ఇప్పుడే నువ్వు ఆ పిల్లల్ని తీసుకుని నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో. చాలా మర్యాదగా చెప్తున్నాను. ఇంకా నువ్వు నా సహనాన్ని పరీక్షించాలని చూడకో. వెళ్ళిపో. వెళ్ళను సార్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్వీటీ ఈ ఇంటి వారసురాలే. అకార్డింగ్ టు లా, కన్న బిడ్డకైనా దత్తత తీసుకున్న బిడ్డకైనా వారసత్వంలోనూ ఆస్తిలోనూ సమాన హక్కులుంటాయి. మేడం, మీరు ద గ్రేట్ లాయర్ కదా. మీ నాన్నగారికి ఈ విషయాలు తెలియవనుకుంటా. మీరైనా కాస్త అర్థమయ్యేలా చెప్పండి. మేము లా గురించి, లాజికల్ గురించి మాట్లాడడం లేదు. బ్లడ్ రిలేషన్లో ఉండే ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నాము. అయినా అమ్మా నాన్న లేని అనాథవి నువ్వు. వాటి గురించి నీకేం తెలుస్తుంది? ఇంతకీ ఈ వంశీగాడైనా మా రాకేష్ కొడుకేనా, లేదంటే వీడు కూడా అనాథేనా? మేడం, మీరలా అవమానించకండి. అవమానించాలని కాదు, అనుమానంతో అడుగుతున్నాను. నిజంగానే వీడు రాకేష్ కొడుకని ప్రూఫ్ ఏంటి? ఉండండి, మీకు కావాల్సింది ప్రూఫే కదా, చూపిస్తాను.
ఇది వంశీ బర్త్ సర్టిఫికెట్. చూడండి, బాగా చూడండి. ఇది స్వీటీ అడాప్టెడ్ సర్టిఫికెట్. చూసారా, ఈ ప్రూఫ్ సరిపోతాయా వీళ్ళు ఈ ఇంటి వారసులు అనడానికి? నేను ఈ విషయం చెప్పకుండా మిమ్మల్ని మోసం చేసిందేమీ లేదు. మీరు మోసపోయింది అంతకన్నా ఏం లేదు. అనాథైన మా అక్కకి జీవితం ఎలా ఇచ్చాడో అలాగే అనాథ బిడ్డని దత్తత తీసుకోగలిగి గొప్ప మనసున్న మనిషి మా బావ. అలాంటి తను కనీస గౌరవ మర్యాదలు లేని ఇలాంటి ఇంట్లో పుట్టాడంటే నేను నమ్మలేకపోతున్నాను. నాకు చాలా బాధగా కూడా ఉంది. మేడం, ఈ విషయం మీద మిమ్మల్ని కోర్టులో ఫేస్ చేయడానికి నేను రెడీ. మమ్మీ డాడీ కోరిక అస్సలు నెరవేరదు. మీరు మీ నాన్న గురించి మాత్రమే ఆలోచించండి. నా కడుపు కోత మీకు అవసరం లేదు. నువ్వే ఎలాగైనా ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలిరా. కానీ దాన్ని ఇంటి వారసురాలిగా నేను అంగీకరించలేను.